21 ఏళ్ల ప్రతీకారం. అది 1919 అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండను తన కళ్ళారా ఎదురుగా చూసిన ఒక యంగ్స్టర్ అతను. ఇక్కడ నేల మీద పడిన రక్తం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు, కానీ ఆ ఆదేశాన్ని సపోర్ట్ చేసి కవర్ ఇచ్చిన పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయర్ అతనికి టార్గెట్ అయ్యాడు. తర్వాత 20 ఏళ్ల పాటు ఫేక్ ఐడి, ఫేక్ పాస్పోర్ట్స్, ఫేక్ నేమ్స్తో ఇండియా, యూరోప్, ఆఫ్రికా ఇలా విదేశాలు తిరుగుతూ ఒక అండర్ గ్రౌండ్ లైఫ్ ని లీడ్ చేశాడు. అది 1940 లండన్ క్యాక్స్టోన్ హాల్లో బ్రిటిష్ పెద్దలు మాట్లాడుతున్న పొలిటికల్ సమావేశం. అందులో ఓడ్వయర్ కూడా ఉన్నాడు. అప్పుడు అతను సైలెంట్ గా లోపలికి వెళ్ళి ఓడ్వయర్ ని ఎయిమ్ చేసి 2 బుల్లెట్లు ఫైర్ చేశాడు. ఓడ్వయర్ అక్కడికక్కడే మరణించాడు. అతన్ని వెంటనే బ్రిటిష్ పోలీస్ పట్టుకున్నారు. అతని ఒరిజినల్ ఐడెంటిటీ బయటపడంగానే బ్రిటన్ మొత్తం షాక్ అయింది. ట్రయల్ ఎక్కువ రోజులు జరగలేదు. మర్డర్ చార్జ్, డెత్ సెంటెన్స్. అది 1940 జూలై 31 లండన్ పెంటాన్ విలేజ్ జైల్. అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. అతని ఫైల్ మీద ఉన్న చివరి లైన్ ఏంటో తెలుసా? ఎగ్జిక్యూటెడ్ ఫర్ కిల్లింగ్ ఓడ్వయర్. ఇంతకీ ఆ ఓడ్వయర్ ని చంపిన ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. మేము ఇస్తున్న కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ గా అనిపిస్తే వెంటనే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.